మీకు అంత బాగా ఉపయోగపడే చెట్టు, పిల్లలు కూడా ఇష్టపడే చెట్టు జామ చెట్టండి. అది ఫ్రూట్ అనుకున్న జామకాయలు తింటుంటాం. కానీ దాని ఆకు ఎంత ప్రయోజనమో మాకు ప్రాక్టీస్‌లో అర్థమవుతా ఉంది. జామాకుని జ్యూస్ చేసి తాగినా, జామాకుని మీరు సూప్ చేసుకొని తాగినా, జామాకు సూప్ ఏంటి అనిపిస్తది. మొదలెట్టండి అసలు ఎంత అద్భుతంగా ఉండదు. టీ తాగే అలవాటు ఉన్నోళ్ళంటే టీ మానేసి శుభ్రంగా 4 జామాకులేసి నీళ్లు మరగబెట్టేసుకొని, ఆ తర్వాత ఆకులు తీసేసి దానిలో కొంచెం తేనె, కొంచెం నిమ్మరసం కలిపితే ఆ టీ ఎంత అద్భుతంగా ఉంటుందో. ఓహ్! ఇలా కూడా అమ్మ ఇచ్చిందా మనకి? ఇచ్చింది. ఇచ్చింది. అది మనం కొంచెం ప్రయత్నం చేస్తే చాలు. దాన్ని నేర్చుకోవడానికి ఏం చేయాలనేది కూడా లేదు. ఎంత సింపుల్‌గా ఉంటుందంటే నేచర్, మనం ఊరికే అలా ప్రయత్నం చేస్తే ఉపయోగపడటానికి సిద్ధంగా ఉంటుంది. అమ్మ అని చేస్తే అమ్మ ఎప్పుడు ఎంత నిద్రలో కూడా లెగిసి పాలివ్వటానికి పసిపాపకి సిద్ధంగా ఉంటుంది. నిద్ర కూడా పోగొట్టుకొని. అంత సిద్ధంగా ఈ నేచర్ ఉంది మనకు ఉపయోగపడటానికి. కానీ ఇంట్లో జామ చెట్టుకి మనం సిద్ధపడటమే. చేస్తారు కదూ! అది జామ చెట్టు మట్టి కావాలి కదా! పెద్ద చెట్టు కాదు. మరి కుండీల్లో పెరుగుద్దా? కుండీలో కూడా మామిడి చెట్టుతో సహా పెరుగుతాయి. షుగర్ మందుకు మేమేమంటామంటే మీరు పౌడర్ వాడేయండి షుగర్ సపోర్ట్ అనేది చెప్తాం కదా! ఎందుకు మీరు జామాకుల్ని ఉదయం, సాయంత్రం కషాయం చేసుకొని తాగుతూ కూడా షుగర్ తగ్గిందండి కంట్రోల్‌లో ఉందేంటండి అని ఆశ్చర్యపోయి అడుగుతున్న వాళ్ళందరూ ఉంటున్నారు. కాబట్టి జామ చెట్టేయండి. అది కాయలు కాసిన రోజు ఎన్ని కాయలు కాస్తదో ఒకటిను, రెండోది ఒక్కసారి కూడా మీరు పురుగు మందు కొట్టాల్సిన అవసరం ఆ చెట్టుకు రాదు.